హాయ్ హలో, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దివాళీ, కార్తీక పౌర్ణమి అన్ని ఆల్మోస్ట్ అయిపోయాయి కదండి. సో దివాళీకి తీసిన లైట్స్, దియాస్, ఇంకా చాలా వస్తువులన్నీ అలానే పడేస్తున్నాయి. సో అవన్నిటిని ఆర్గనైజ్ చేసి నీట్ గా సర్దుకొని పెట్టుకుంటే నెక్స్ట్ ఇయర్ కి మళ్ళా యూజ్ చేయొచ్చు అని అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఈ వీడియో తీసి ఒక 4-5 డేస్ అవుతుంది. కాకపోతే కార్తీక పౌర్ణమి రోజు చేసిన వీడియో అప్లోడ్ చేయాలి కాబట్టి ఫస్ట్ అది అప్లోడ్ చేసిన తర్వాత ఈ వీడియో పెడుతున్నాను. సో ఇట్ వాస్ బిట్ లేట్, బట్ ఈ వీడియో వచ్చేసి ఒక 2-3 డేస్ బ్యాక్ చేసిన వీడియోనే. సో ఇటు వచ్చేసి ఫస్ట్ నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, ఎలాగో నేను 4కి లేసాను ఇవాళ. సో కార్తీక మాసంలో ఒక్క రోజైనా కానీ నక్షత్రం చూస్తూ దీపం వెలిగించాలి అంటారు కదా. సో ఎలాగో 4కి లేసాను అండ్ దీపం వెలిగించడానికి కూడా చాలా టైం ఉంది అని చెప్పి గబగబా అన్ని పనులు కంప్లీట్ చేస్తున్నాను ఇక్కడ. సో ఫస్ట్ యుటెన్సిల్స్ వాష్ చేశాను అండ్ లాండ్రీ కూడా వేసేసానండి. ఇవన్నీ పనులు అయిపోయేసరికి లాండ్రీ అయిపోతుంది. సో ఫస్ట్ లాండ్రీ వేసేసుకొని యుటెన్సిల్స్ క్లీన్ చేసుకున్నాను అండ్ బాటిల్స్ నింపి పెట్టాను యాజ్ యూజువల్. వై? బికాస్ లేవగానే ఇంట్లో అందరూ వాటర్ తాగుతారు. సో వాళ్ళ కోసం వాటర్ ఫిల్ చేసి పెట్టేశాను బాటిల్స్ లో. నెక్స్ట్ స్వీప్ అండ్ మాప్ అన్నమాట. వన్స్ స్వీప్ అండ్ మాప్ చేసేసుకుంటే ఇంట్లో బయట ఇంకా స్టెప్స్ క్లీన్ చేసేసుకుంటే ఐఎమ్ ఆల్ రెడీ టు టేక్ బాత్ అండ్ దేవునికి పూజ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కదా. ఇటు వచ్చేసి ఇవన్నీ వర్క్స్ గబగబా కంప్లీట్ చేసుకుంటూనే ఇంకో పక్క నక్షత్రం ఎక్కడ పోతుందా అని చెప్పి భయంగా ఉంది. సో ఫాస్ట్ గా అన్ని క్లీన్ చేసేసుకున్నాను. నాకు ఇల్లు నీట్ గా లేకపోతే పూజ చేయాలనిపించదండి. అదేంటో ఏమో తెలియదు, కానీ ఇల్లు మాత్రం ఖచ్చితంగా నీట్ గా ఉండాలి. ఇల్లు నీట్ గా అయిన తర్వాతనే పూజ మొదలెడతాను ఎప్పుడైనా, అంతే నేను. కొందరు చేస్తూ ఉంటారండి, లైక్ దేవుడి మందిరం ఒకటే క్లీన్ చేసుకొని ఇంటి బయట క్లీన్ చేసుకొని దేవుడికి పూజ చేస్తారు. కాకపోతే నాకు ఇందులో అర్థం కాని విషయం ఏంటంటే, మిగతా ఇల్లంతా పాషీలే కదండి, అలాంటి పాషీలు పెట్టుకొని దేవునికి పూజ ఎలా చేస్తారో అర్థం కాదు. బట్ నాకైతే అస్సలు నచ్చదు అలా పూజ చేయడము. ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాతనే నేను పూజ చేసుకుంటాను. ఐ వోంట్ క్లీన్ హాఫ్ క్లీనింగ్ అన్నమాట. ఫుల్ ఫ్లెజ్డ్ గా క్లీనింగ్ చేసుకున్న తర్వాతనే పూజ అనేది నేను చేస్తాను. ఎప్పుడైనా ప్రతిసారి ఇలాగే ఉంటుంది నా పద్ధతి అయితే. సో ఇక్కడ స్నానం చేసేసుకొని వచ్చేసాను అండ్ ముగ్గులు పెట్టేస్తున్నానండి. స్నానం చేయకుండా కూడా ముగ్గులు పెట్టద్దు అని చెప్పి ఒక సబ్స్క్రైబర్ నాకు అన్నారు, శ్రవణ్య గారు మీరు ముగ్గులు పెడుతున్నారు కరెక్టే, కాకపోతే స్నానం చేసి ముగ్గులు పెట్టండి అని సలహా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు అది తెలీదు, మీరు చెప్పారు అండ్ ఐఎమ్ ఫాలోయింగ్ ఇట్. ఫస్ట్ అయితే నక్షత్రం ఉన్నప్పుడే దీపం ముట్టించాలి కాబట్టి, వెలిగించాలి కాబట్టి తులసమ్మ దగ్గర కావాల్సిన సామాన్లన్నీ ఒక ప్లేట్ లో ఆర్గనైజ్ చేసుకొని తులసమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను అండ్ పూజ స్టార్ట్ చేసేసాను అనమాట. ఫస్ట్ ఫ్లవర్స్ పెట్టేసి నందికి ఇంకా లింగానికి బొట్లు పెట్టేసుకొని నా దగ్గర ఉన్న మిశ్రీ ప్రసాదం ఇంకా వాటర్ పెట్టి ఫ్లవర్స్ పెట్టేసుకొని దీపం వెలిగించి మొక్కేస్తున్నాను. అండ్ నక్షత్రం కూడా అప్పటికి నన్ను చూస్తూ ఉందన్నమాట. ఎప్పుడు కంప్లీట్ చేస్తావు పూజ, నా టైం అయింది అన్నట్టు చూస్తూ ఉన్నట్టు అనిపించింది నాకు నక్షత్రం అయితే. సో నక్షత్రం అయితే ఉందండి పూజ కంప్లీట్ అయ్యేంత వరకు. దెన్ అక్కడ పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత దేవుని గూట్లో, దేవుడి మందిరంలో పూజ అనేది స్టార్ట్ చేశాను. సో మనం ఎప్పుడైనా కానీ కార్తీక దీపము పొద్దుగల అంటే తెల్లవారుజామున లేసి వెలిగించాలి అనుకుంటారో వాళ్ళు ఫస్ట్ తులసమ్మ దగ్గర దీపం పెట్టుకోవడమే కరెక్ట్ అని నాకు అనిపిస్తూ ఉంటుంది. వై? బికాస్ నక్షత్రము ఎప్పుడు ఉంటుందో పోతుందో మనకు తెలియదు కాబట్టి ఫస్ట్ మీరు తులసమ్మ దగ్గర దీపం ముట్టించిన తర్వాతనే, వెలిగించిన తర్వాతనే దేవుడి దగ్గర దీపం ముట్టించుకోవడం కరెక్ట్ అని అనిపిస్తూ ఉంటుంది.
ఆ రోజు సాటర్డే ఉండే అండి. అండ్ పెద్దోడికైతే స్కూల్ ఉండదు సాటర్డేస్ అండ్ సండేస్. చిన్నోడికి హాఫ్ డే స్కూల్ ఉంటుంది. కాకపోతే వాడిని కూడా పంపించలేదు. అండ్ ఎవ్రీవన్ వాస్ స్లీపింగ్. డీప్ స్లీప్‌లో ఉన్నారు. సో, వాళ్ళు లెవ్వక ముందే ఇవన్నీ వర్క్స్ కంప్లీట్ చేసుకుంటే నాకు ఈజీ అవుతుంది అని అనిపించింది. వై? బికాజ్ చిన్నోడు చాలా సతాయిస్తూ ఉంటాడు. నేనేమైనా క్లీనింగ్ కానీ ఇలాంటివి చేస్తూ ఉన్నప్పుడు నాకొచ్చి విసిగిస్తూ ఉంటాడనమాట. అందుకోసమని చెప్పి వాడు లెవ్వక ముందే ఇవన్నీ వర్క్స్ కంప్లీట్ చేయాలి అని డిసైడ్ అయ్యి కూర్చున్నాను. అండ్ వెంటనే అంటే దేవునికి దీపం ముట్టించుకున్న తర్వాత కొంచెం కాఫీ తాగేసి ఐ స్టార్టెడ్ డూయింగ్ దిస్ వర్క్. కార్తీక పౌర్ణమికి పూజ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డేనే ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. కాకపోతే నాకు తీయాలనిపించలేదండి. అంత కష్టపడి నేను పూజ చేసుకున్నాక నెక్స్ట్ డేనే తీయాలి అంటే నాకసలు మనసొప్పలేదు. సో, 2, 3 డేస్ ఆగిన తర్వాతనే తీస్తాము అని అనుకున్నాను. అందుకోసమే కొంచెం డిలే అయిందనమాట. సో, ఇక్కడొచ్చేసి ఫస్ట్ అయితే దేవుడి దగ్గర పెట్టిన సామాగ్రి ఏదైతే ఉంటుందో అదంతా పక్కకు జరిపేశాను. అండ్ తులసి కుండీలని కదిలించాననమాట. ఇలా కదిలించిన తర్వాతనే మనము నెక్స్ట్ అంటే అక్కడ ఉన్న వస్తువులు ఏవైనా తీసేసేయాలి. సో, ఫస్ట్ తులసమ్మని కదిలించిన తర్వాత చెరుకు గడలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేసాను. అండ్ పీట, అక్కడ పెట్టిన ఉసిరి, ఆరతి, పల్లెలు అవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ రిమూవ్ చేశాను 1 బై 1. అండ్ క్లీన్ చేసిన తర్వాత నీట్‌గా ఉంటుంది. అండ్ పిల్లలు కూడా అటు ఇటు దొర్లుతూ ఉన్నారు. అండ్ భయం కూడా వేసిందనమాట. ఎక్కడ తులసమ్మ అంటే దేవుడు పెట్టుకున్న ప్రదేశంలో పడతారేమో అని చాలా భయంగా అనిపించింది. సో, చెరుకు గడలు మీదుంటే పిల్లలు తీసి ఆడతారని చెప్పి కిందకి తీసుకెళ్ళి ఒక సైడ్‌కి పెట్టేశాను. అండ్ నా కుక్ టాప్ చాలా చిన్నది కాబట్టి ఫస్ట్ నేను అక్కడ ఉన్న ప్లేస్‌ని క్లియర్ చేసుకుంటేనే నేను వేరే వస్తువులన్నవి అక్కడ పెట్టడానికి ఉంటుంది. సో, అలా అని చెప్పి ఫస్ట్ యుటెన్సిల్స్ అన్నీ ఆర్గనైజ్ చేసి పెట్టేశాను. అండ్ ఇక్కడ ఉన్న సామాన్లు ఏవైతే ఉన్నాయో ప్లేట్స్ అవన్నీ ఇప్పుడు కుక్ టాప్ దగ్గరికి తీసుకెళ్ళి పెట్టేస్తాను. పొయ్యి బండ దగ్గరికెళ్ళి పెట్టేస్తాననమాట. పెట్టేస్తే నెక్స్ట్ ప్రాసెస్ అంటే క్లీనింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ మోస్ట్‌లీ ఈ ఉసిరికాయలు, బియ్యంని ఏం చేస్తారు అని చెప్పి చాలా వీడియోస్ ఇన్‌స్టాలో అండ్ యూట్యూబ్‌లో ఉన్నాయి. నేనేం చేస్తానో చెప్తున్నానండి. ఉసిరికాయలనైతే పడేస్తామండి. మేము యూజ్ చేయము. అండ్ బియ్యం వచ్చేసి ఎప్పుడైతే ఇంట్లో నాన్ వెజ్ చేసుకోమో అప్పుడు వండుకొని తింటామనమాట. యాజ్ యూజువల్ వి ఆర్ నాట్ ఈటింగ్ నాన్ వెజ్ బికాస్ ఆఫ్ కార్తీక మాసం. సో, ఎప్పుడైనా మేము వండుకొని తినేసేయొచ్చు, పర్వాలేదు. ఇటొచ్చేసి 1116 ఒత్తులు కాల్చుకున్నాం కదా! అండ్ 365 ఒత్తులు కూడా కాల్చుకున్నామని చెప్పాను కదా! సో, అవే సామాగ్రి ఏవైతే ఉన్నాయో అవన్నీ నే నిర్మూల్యం ఏమో అంటారు. నాకు ఆ వర్డ్ ఎగ్జాక్ట్‌గా గుర్తు రావట్లేదు. అవన్నీ తీసేసి ఒక సైడ్‌కి పెట్టేస్తూ ఉన్నాను. ఇవన్నీ మనము ఏం చేస్తాం యూజువల్‌గా దేవుడికి పెట్టిన ఫ్లవర్స్ అంటే పారే నదిలో వేయాలి అని అంటారు. కాకపోతే ఈ మధ్య నది చాలా పొల్యూట్ అవుతుందండి ఫ్లవర్స్ వల్ల. సో, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లైక్ దే ఆర్ థ్రోయింగ్ ఇన్ ద గార్బేజ్ ఇట్ సేమ్స్. అండ్ ఐ ఫీల్ లైక్ దట్ ఈస్ బెటర్ అండి. వై? బికాజ్ దేవుడు కూడా ఏమీ అనుకోడు. ఎందుకంటే మనం పారే నదిని మొత్తం పాడు చేసేదానికంటే దాన్ని సేఫ్ సైడ్‌గా ఏంటిది గార్బేజ్‌లో వేయడం అనేది బెస్ట్ అని నాకు అనిపిస్తూ ఉంటుంది. డిస్పోజ్ చేయడం బెస్ట్ అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అండ్ దట్ ఈస్ కరెక్ట్ ఆల్సో. అండ్ దీనిపైన నేను ఒక వీడియో చూసాను. సత్యభామ గారు ఒక ఛానల్ ఉంది 'గోవింద సేవ' అని చెప్పి. అందులో తను క్లియర్‌గా చెప్పారు. ఈ నిర్మల్యాన్ని ఏం చేయాలి అన్నది. అండ్ షీ సెడ్ దట్ ఇఫ్ నాట్ పాసిబుల్ యూ కెన్ త్రో ద నిర్మూల్యం ఇన్ డస్ట్‌బిన్ అని కూడా తను సజెస్ట్ చేశారు. అండ్ ఐ ఫీల్ లైక్ షీ వాస్ కరెక్ట్ ఇన్ దట్ పర్టిక్యులర్ పాయింట్ అని కూడా నాకు అనిపించింది. ఇక్కడ వచ్చేసి ఇది చూస్తున్నారా, రామబాణాల చెట్టు అంటారు చూడండి, చిన్న చిన్న ఫ్లవర్స్ పూస్తాయి. దాన్ని చిన్నోడు కట్ చేసేసాడండి. కొమ్మలను కట్ చేసేసాడు. ఇవే కాదు ఇంకా 2, 3 ప్లాంట్స్ ఉన్నాయి. దాన్ని కూడా స్టెమ్స్ తో సహా కట్ చేసేసాడు. ఎంత బాధేసిందంటే నాకు చాలా 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 బాధేసింది. యాజ్ ప్లాంట్ లవర్ గా ఇలాంటివి సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు అసలు మనసులో నుంచి వస్తుందండి దుఃఖము, కళ్ళల్లో నుంచి కాదు. బట్ సమ్హౌ ఐఎమ్ ట్రైయింగ్ టు ప్రాపగేట్ ఇట్ అగైన్. మళ్ళా ఇది ప్రాపగేట్ అవుతుందేమో అన్న చిన్న ఆశతోటి కొత్త కుండీలో పెట్టాను. చూడాలి అది ప్రాపగేట్ అవుతుందా కాదా అని చెప్పి. అండ్ ఇటొచ్చేసి
బాల్కనీలో ఏవైతే సామాన్లు ఉన్నాయో అవన్నీ దేని ప్లేస్ లో దాన్ని సెగ్రిగేట్ చేసి పెట్టేస్తూ ఉన్నాను. ఈ తులసి చెట్లు వచ్చేసి బంగ్లా మీద ఉంటాయి అనమాట, టెర్రస్ పైన. సో అక్కడే పెట్టేస్తూ ఉన్నాను. అండ్ తులసి కుండీలను కూడా నేను ఏదైతే కళ్యాణ తిలకం అవన్నీ పెట్టానో అవన్నీ తీసేసానండి, అలానే ఉంచకూడదు. అండ్ దేవుడిని పెట్టిన స్థలం ఏదైతే ఉంటుందో దాన్ని కూడా క్లీన్ చేసేసుకోవాలి. వై? బికాస్ మనం బాగా ఉంటాము, బాగుండము, ఎలా ఉంటామో ఏమో మనకు తెలీదు. సో అలాంటప్పుడు ఇలాంటి ప్లేసెస్ లో మనం తొక్కరాదనమాట. దేవుణ్ణి పెట్టిన ప్లేసెస్ లో మనము కాలు పెట్టి అటు ఇటు నడవడం లాంటిది చేయకూడదు. అందుకోసం అని చెప్పి నేను ఇలా క్లీన్ చేసేస్తున్నాను అనమాట. వాటర్ తోటి క్లీన్ చేసేస్తే ఆ ఏరియా మొత్తం క్లీన్ అయిపోతుంది. అండ్ పిల్లలు కూడా ఎటు దుంకినా ఎటు తిరిగినా నో ప్రాబ్లం. సో ఫస్ట్ టైం కంప్లీటింగ్ బాల్కనీలో ఉన్న వర్క్ ని కంప్లీట్ చేయాలి అని డిసైడ్ అయ్యాను. అండ్ నౌ యూ కెన్ సీ మై ప్లాంట్స్ ఆర్ ఆల్ రెడీ అండ్ ఫ్రెష్ గా ఉన్నాయి. అండ్ వాటరింగ్ కూడా చేస్తానండి. వాటరింగ్ ఎప్పుడు చేస్తావక్క అని ఒక సబ్స్క్రైబర్ అడిగింది నన్ను. ఐ యూజువల్లీ వాటర్ డే అంటే 1 డే ఆగి ఇంకోటి అలా నేను వాటరింగ్ చేస్తాను అనమాట. ఎవ్రీడే వాటరింగ్ చేయను. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ అండి ప్లాంట్స్ కి. సో ఐ యూజువల్లీ వాటర్ అంటే ఒక డే వాటర్ చేస్తే ఇంకో డే లీవ్ చేసి మరొక డే వాటర్ చేస్తాను అనమాట. దిస్ ఇస్ ద ప్రాసెస్ ఐ యూజువల్లీ ఫాలో. ఇటు వచ్చేసి ఏం చేస్తున్నాను అంటే దేవుడికి పెట్టిన పూజా సామాగ్రి ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేసి క్లీన్ చేస్తున్నాను. ఐఎమ్ నాట్ యూజింగ్ ఎనీ పితాంబర్ అండి. పితాంబర్ తో అలా ఏమీ క్లీన్ చేయట్లేదు, జస్ట్ సోప్ వాటర్ తోనే క్లీన్ చేసేస్తున్నాను. వై? బికాస్ ఇవి మళ్ళా నల్లబడిపోతాయి. కొన్ని రోజులైతే ఒక 1 వీక్ అయ్యాయంటే మళ్ళా నల్లబడిపోతుంది. అందుకోసం అని చెప్పి నేను నా టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. సో ఐ జస్ట్ క్లీన్ ఇట్ విత్ సోప్ వాటర్ అనమాట. సోప్ వాటర్ తో క్లీన్ చేసుకుని గాలికి ఆరబెట్టేశాను. వన్స్ గాలికి ఆరబెట్టేస్తే లోపల పెట్టేసుకోవచ్చు అని చెప్పి డిసైడ్ అయ్యాను. సో ఇవి వచ్చేసి దేవుడి కొట్టిన కొబ్బరికాయలు అలా గాలికి పెట్టాను, ఏదైనా కర్రీస్ చేసుకున్నప్పుడు వేసుకోవడానికి వీలుగా ఉంటుంది అని చెప్పి. సో ఇక్కడ నేను జస్ట్ సోప్ వాటరే యూస్ చేస్తూ ఉన్నాను. ఎక్కువగా ఏమీ లేదండి, జస్ట్ స్క్రబ్ చేస్తున్నాను. అండ్ అవేమీ అంత మురికగా కూడా కాలేదు, జస్ట్ ఇలా క్లీన్ చేస్తేనే సరిపోయింది. అండ్ ఎప్పుడైనా కానీ ఇలాంటి దేవుడి సామాగ్రి క్లీన్ చేసినప్పుడు ఫస్ట్ క్లాత్ తో తుడవాలి. తుడిసిన తర్వాతనే ఆడేస్తే వాటర్ మార్క్స్ ఏవైతే ఉంటాయో అవి ఈ యుటెన్సిల్స్ పైన పడకుండా ఉంటుంది. సో ఇలా గాలికి కొంచెం సేపు పెట్టేశాను, ఒక 5 minutes అలా పెట్టేశాను. అండ్ తీసేసాను కూడా వెంటనే. వై? బికాస్ పిల్లలు లేసారనుకోండి మళ్ళీ అవి అటు ఇటు పడేస్తూ ఉంటారు అన్న రీజన్ తోటి తీసి లోపల ఆర్గనైజ్ చేసి పెట్టేశాను అనమాట. శ్రవణ్య, మీరు మీ పూజా మందిరంలో ఏమేం పెట్టుకుంటారు, ఎలా ఆర్గనైజ్ చేసుకుంటారు, అవన్నీ డీటెయిల్డ్ గా చూయించు అని ఒక సబ్స్క్రైబర్ అడిగారు. దానికి కూడా ఐఎమ్ గోయింగ్ టు డూ అ స్మాల్ వీడియో అనమాట. షార్ట్ అనేది తీస్తాము అనుకుంటున్నాను. సో మీకు ఐడియా వస్తుంది అని చెప్పి. ఈవెన్ ఐ ఆల్సో థాట్ అనమాట, దేవుడి పూజా మందిరం అనేది చూయించేశాను, కాకపోతే దేవుడి కింద అంటే ఎలా ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటాను దేవుడి సామాన్లు అన్నది నేను చూపించలేదు. సో దట్ ఐ వాంట్స్ టు షో. ఎస్, నౌ ఇంట్రెస్టింగ్ పార్ట్ అండి, నాకు మీకు అందరికీ ఇంట్రెస్టింగ్ పార్ట్, క్లీనింగ్. సో ఇక్కడ వచ్చేసి నేను దీపావళికి పెట్టిన దీపాలన్నీ క్లీన్ చేస్తూ ఉన్నాను. ఎందుకు ఇలా క్లీన్ చేస్తూ ఉన్నానంటే మళ్ళీ మనకి నెక్స్ట్ ఇయర్ దీపావళి వచ్చినప్పుడు అప్పుడు టైం వేస్ట్ కాకుండా ఉంటుందన్నమాట. ఇలా క్లీన్ చేస్తూ ఒక 1/2 hour 1 hour వేస్ట్ చేసిన దానికంటే ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు డైరెక్ట్ గా యూజ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అందుకోసం అని చెప్పి ఇలా ఫస్ట్ క్లీన్ చేసుకొని దాన్ని గాలికి కొంచెం సేపు ఆరనించిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని దాంతో చాలా బాగా అంటే నీట్ గా తుడుస్తూ ఉన్నాను అనమాట. వాటర్ లేకుండా తుడిచిన తర్వాత కూడా ఒక 5 to 10 minutes అలాగే ఫ్యాన్ గాలికి వదిలేసాను. అవన్నీ డ్రై అయిపోయిన తర్వాత వాటిని సెగ్రిగేట్ చేసి 1 on 1 గా బాక్స్ లో ఆర్గనైజ్ చేయొచ్చు అని అనుకున్నుండే. సో ఐ వాస్ డూయింగ్ దిస్ వర్క్ నౌ. మోస్ట్లీ నేను ఇవన్నీ ఐటమ్స్ దివాళీ అయిపోయిన 2-3 daysకే తీసేస్తానండి. ఈసారి ఎందుకు తీయలేదు అంటే కార్తీక మాసం వరకు దీపాలు పెడుతూనే ఉంటాము ఆన్ అండ్ ఆఫ్, కాబట్టి తీయాలనిపించలేదు. సో నేను ఏది కూడా తీయలేదు. ఈ బాక్సెస్ ఏవైతే చూస్తున్నారో ఇవి కార్డ్బోర్డ్ బాక్సెస్. అండ్ ఈ బాక్సెస్ ఎక్కడి నుంచి వచ్చాయి నాకు అంటే మిక్సర్ గ్రైండర్ పర్చేస్ చేసినప్పుడు ప్రతి ఒక్క జార్ కి ఇలాంటి బాక్సెస్ వచ్చాయన్నమాట. వాటిని నేను జాగ్రత్తగా సజ్జ పైన పెట్టేశాను. ఇప్పుడు అంటే దీపావళి అప్పుడు ఇలా యూజ్ అవుతుంది అని అనిపించింది. సో ఇప్పుడు ఇవన్నీ తీసుకొని ఈ బాక్సెస్ లో సెగ్రిగేట్ చేసి పెట్టుకుంటున్నాను.
నా తెలివి చూసారా? బాగుంది కదా! అప్పుడెప్పుడో పర్చేస్ చేసిన జార్స్‌ని అలానే అటక పైన పెట్టి ఇప్పుడు దివాళీ కోసం యూజ్ చేస్తూ ఉన్నాను. ఎనీహౌ డబ్బులు వేస్ట్ కాకుండా ఉన్న దాంట్లోనే కార్డ్‌బోర్డ్ నీట్‌గా ఉంటుంది. అండ్ మనకు కావాలన్నప్పుడు ఈజీగా పిక్ కూడా చేసుకోవడానికి ఉంటుంది కదా! అందుకోసం అని చెప్పి ఇలాంటి కార్డ్‌బోర్డ్ ఆర్గనైజర్స్ యూజ్ చేస్తాను. నాట్ ఓన్లీ నౌ అండి, నేను ఎప్పటినుంచైనా గానీ కార్డ్‌బోర్డ్ ఆర్గనైజర్సే యూజ్ చేస్తాను. ఐ ఫీల్ లైక్ ఇట్ ఈస్ బడ్జెట్ ఫ్రెండ్లీ. రూపాయి ఖర్చు కాదు. అండ్ మనకి కావాలన్నప్పుడు ఈజీగా పిక్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ హౌ ఐ ఆర్గనైజ్డ్ మై దియాస్ అన్నమాట. అండ్ దానిపైన దివాళీ దియాస్ అని కూడా రాసి పెట్టుకున్నాను. సో బాక్సెస్ చూస్తున్నప్పుడు నాకు ఐడియా వచ్చేస్తుంది ఏ బాక్స్లో ఏముంది అన్నది కూడా. సో దట్ ప్రాసెస్ కంప్లీటెడ్. నా వచ్చేసి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ లట్కన్స్ ఏవైతే నేను పర్చేస్ చేశానో అండ్ ప్రీవియస్ ఇయర్స్వి కూడా ఏవైతే లట్కన్స్ ఇవన్నీ నా దగ్గర ఉన్నాయో అవన్నీ తీసాను. ఇవన్నీ కూడా ఒక బాక్స్‌లో ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటే అవి కూడా నేను యూజువల్‌గా ఇలాంటి లట్కన్స్ వచ్చేసి దివాళీ అప్పుడే యూజ్ చేస్తాను. సో అవి నాకు మళ్ళీ అవసరం పడవు. సో వై ఐ నీడ్ టు త్రో హియర్ అండ్ దేర్ అనిపించింది. జిప్ లాక్ కవర్స్‌లో సెక్యూర్డ్‌గా ప్యాక్ చేసి ఈ కార్డ్‌బోర్డ్ బాక్సెస్‌లో ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది అనిపించింది. నేను 'సింప్లిఫై యువర్ స్పేస్' అనే ఒక యూట్యూబ్ ఛానెల్‌లో చూసాను. తను పెద్ద పెద్ద ప్లాస్టిక్ బాక్సెస్ ఏవైతే ఉంటాయో దాంట్లో ఆర్గనైజ్ చేసి పెట్టిందనమాట. దట్ ఈస్ ఆల్సో గుడ్ థింగ్ అండి. అలా ప్లాస్టిక్ బాక్సెస్ ఎవరైతే అంటే మనీ ఉన్న వాళ్ళు కొని అలా పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోవచ్చు. బట్ అది కూడా నాకు వేస్ట్ ఆఫ్ మనీయే అనిపించింది. వి కెన్ ప్యాక్ దెమ్ ఇన్ కార్డ్‌బోర్డ్ బాక్సెస్ ఆర్ ఎల్స్ కవర్స్ లో పెట్టుకున్నా ఉండిపోతుంది. నో నీడ్ టు బై దోస్ బిగ్ కంటైనర్స్ అనిపించింది. అండ్ దోస్ హూ హ్యావ్ అ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ కెన్ అఫోర్డ్ సచ్ టైప్ ఆఫ్ బాక్సెస్. డెఫినెట్లీ యూ కెన్ గో త్రూ ఇట్. దట్ ఈస్ ఆల్సో గుడ్ ఐడియా అని నాకు అనిపించింది అనమాట. నేను తనను కూడా ఫాలో అవుతాను యూట్యూబ్లో. సో దట్ ఈస్ వై ఐ అబ్జర్వ్డ్ అండ్ టెలింగ్ యూ. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ లట్కన్స్. అండ్ ఈ లట్కన్స్ కూడా నేను ఈ లట్కన్ పర్టికులర్ లట్కన్ వచ్చేసి బేగం బజార్లోనే తీసుకున్నాను ఈ ఇయర్. సో ఇవన్నిటిని మంచిగా నీట్గా జిప్ లాక్ కవర్స్లో సెక్యూర్డ్గా ప్యాక్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇవి వచ్చేసి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్. ఈ ఇయర్ సంక్రాంతికి నేను బ్యాక్ డ్రాప్గా పెట్టడానికి పిల్లలకి భోగి పండ్లు పోస్తాం కదా, సో అప్పుడు బాగా కనిపిస్తుంది అని చెప్పి పర్చేస్ చేశాను. దిస్ ఇస్ అరౌండ్ లైక్ 20 రూపీస్కి ఒకటి అలా పడింది అనుకుంటా. టోటల్ 5 తీసుకున్నాను. సో వీటిని కూడా ఇలా సెగ్రిగేట్ చేసి పెట్టాను. అంటే జిప్ లాక్ కవర్స్లో సెక్యూర్డ్గా ప్యాక్ చేసి పెట్టుకున్నాను. నౌ దీస్ ఆల్ ఆర్ రెడీ టు మూవ్ టు అ బాక్స్. ఈ కార్డ్బోర్డ్ బాక్స్ లో పెట్టేసుకుంటే అవి కూడా నెక్స్ట్ ఇయర్ దాకా మళ్ళీ నేను ముట్టను. మోస్ట్లీ నేను ఇలాంటి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ యూజ్ చేయొద్దు అని డిసైడ్ అయ్యాను. బట్ దో ఒకవేళ ఎప్పుడైనా అవసరం పడితే మన దగ్గర ఉంటాయి కదా అన్న ఒక్క రీజన్ తో వాటిని కూడా ఇలా నేను సెక్యూర్డ్ గా ప్యాక్ చేసి పెట్టుకుంటున్నాను. ఎనీ హౌ చూసారు కదా, ఈ బాక్సెస్ ఐడియానైతే సూపర్ గా ఉంది కదా. అండ్ సెక్యూర్ చేసి ఈ బాక్సెస్ ని అలా అటక మీద పెట్టి ఉంచుకున్నందుకు నాకు నేను శబాష్ చెప్పుకుంటున్నాను. వై? బికాస్ ఇది చాలా బాగా నీట్ గా నేను నా దివాళీ డెకోర్ ని అంతా మళ్ళా రీఆర్గనైజ్ చేసి పెట్టేసుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇయర్ కి ఆల్ సెట్ అన్నమాట. ఏవి ఉన్నాయో ఏవి లేవో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈ బాక్సెస్ తీసి చూస్తే ఫ్రెష్ గా అన్ని దొరికిపోతాయి. అండ్ ఐఎమ్ గోయింగ్ టు నో దట్ వాట్ ఐ నీడ్ టు బై నెక్స్ట్ ఇయర్ అనేది కూడా నాకు ఒక ఐడియా అన్నది వచ్చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లైట్స్. మనం దివాళీకి లైట్స్ పెట్టాం కదా ఈసారి. సో ఆ లైట్స్ కూడా ఏవైతే పనిచేసే లైట్స్ ని ఈ జిప్ లాక్ కవర్స్ లో పెట్టేస్తాను. అండ్ పని చేయని లైట్స్ కూడా కొన్ని ఉన్నాయి, వాటిని నేను పడేస్తాము అనుకుంటున్నాను. వై? బికాస్ ఇట్స్ స్పేస్ వేస్ట్ అవుతుంది ఇంట్లో కదా. సో ఐ నీడ్ టు త్రో. ఇంకా పడేయలేదు. ఐ త్రో ఇట్ సూన్ ఎనీ టైమ్. మా వారిని ఒకసారి అడుగుతాను. అడగకుండా పడేసాను అనుకోండి ఇంకేం లేదు, నా పని అయిపోయినట్టే. సో ఫస్ట్ ఆయన దగ్గర పర్మిషన్ తీసుకొని ఇంకోసారి రీచెక్ చేసి అవి పని చేస్తాయా పని చేయవా అని చూసుకొని దెన్ ఐ విల్ త్రో ఇట్. సో ఇది కూడా అయిపోయిందండి. దివాళీ దియాస్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండ్ లైట్స్, దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ స్టఫ్ అనమాట దీపావళికి. సో నెక్స్ట్ ఇయర్ కి ఇవన్నీ సెగ్రిగేట్ అయిపోయి నీట్ గా కనిపిస్తుంది. చూసారా? సో ఈ బాక్స్ వచ్చేసి పాత బాక్సే అండి. అంటే ఈ బాక్స్ లో యాక్చువల్ గా నేను దియాస్ పెట్టినాను లాస్ట్ ఇయర్. సో ఆ బాక్స్ ని నేను ఇప్పుడు లైట్స్ కోసం యూజ్ చేస్తున్నాను. మా వాడు లేసాడండి. నాదే తప్పు.
సౌండ్ చేశాను. ఈ టీపాయ్ అన్నది అక్కడి నుంచి ఇటు ఇలా తింపాను. సో సౌండ్ వచ్చి నా సౌండ్‌కి లేచేసాడు. లేసాడా చూసారా ఎలా సతాయిస్తున్నాడో? ఇలానే సతాయిస్తాడు. నన్ను పని చేయనియ్యడు. అందుకోసం అని చెప్పి మార్నింగ్ లేవగానే జస్ట్ అంత పని చేసేసుకొని ఐ స్టార్టెడ్ డూయింగ్ దిస్ స్టఫ్. నేను డేలో చేశాననుకోండి ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ ఫర్ మీ టు డూ ఆర్ కంప్లీట్ దిస్ వర్క్ అన్నమాట. సో యెస్, ఇవన్నీ క్లీన్ చేసేసుకున్నాను. అండ్ యెస్, దీనిపైన కూడా నేను దివాళీ లైట్స్ అని రాసేసాను. ప్రతి దాని మీద నేమ్స్ రాసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇవి ట్రాన్స్పరెంట్ కావు కాబట్టి మనకు తెలియదు లోపల ఏముంది అన్నది. సో నేమ్ రాసేసుకుంటే ఈజీ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మా వారికి గ్రీన్ టీ అంటున్నాను, సారీ, జీరా వాటర్ ఏవైతే నేను సోక్ చేసి పెట్టుకుంటున్నానో నైట్ వెయిట్ లాస్ కోసం అని చెప్పి ఆ వాటర్ని మా వారికి నాకు ఇద్దరికి పోసేసాను. ఇక్కడ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కి ఉప్మా ప్రిపేర్ చేస్తున్నానండి. యు ఆల్ నో హౌ టు ప్రిపేర్ ఉప్మా, సో ఐఎమ్ నాట్ టెలింగ్ ఎనీథింగ్ అబౌట్ ద రెసిపీ. ఈవినింగ్ పిల్లలని పార్క్ కి తీసుకెళ్ళాము. సో అక్కడ షూటింగ్ జరుగుతూ ఉంది. వాళ్ళని అడిగాము, అక్కడ నిల్చున్న వాళ్ళని, ఏం షూటింగ్ జరుగుతుంది అంటే కొత్త సినిమా షూటింగ్ జరుగుతుంది అని అన్నారు. అండ్ దే వర్ నాట్ టెలింగ్ మోర్ దెన్ దాట్. సో మేము కూడా అడగలేదు. మోస్ట్లీ ఈ ప్లేస్ లో మేము ఉండే ఏరియాలో షూటింగ్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయండి. అండ్ ఈ ప్లేస్ లో జరిగిన కొన్ని షూటింగ్స్ వచ్చేసి ప్రేమం, జెర్సీ, నాకు తెలిసిన రీసెంట్ మూవీస్ చెప్తున్నాను, జరిగాయి. ఆ షూటింగ్ అంతా ఆల్మోస్ట్ ఈ ఏరియాలోనే జరిగింది. సో దిస్ పర్టికులర్ స్పాట్ ఈస్ వెరీ ఫేమస్ ఫర్ షూటింగ్. చూస్తున్నారుగా కార్నివాల్స్ ఉన్నాయి. అందులో ఏ స్టార్ కూర్చున్నాడో ఏమో నాకు తెలీదు. దే ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, బట్ ఆ కార్నివల్ డోర్ ఒకటే అడ్డం ఉంది. సో యా, పిల్లలకి ఆడిపిస్తూ ఉన్నాము. అండ్ దాట్స్ ఇట్ ఫర్ టుడే అండి. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియోలో ఏ చిన్న క్లిప్ మీకు నచ్చినా తప్పకుండా ఒక లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుంటాను. అలాగే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. So yeah, that's it for today. See you soon. Have a nice day. Bye bye. Namaste.